అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి 150 గజాల G+1 ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు 27/50 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్రాపర్టీ అండి. కేవలం 90 లక్షల్లో వస్తుందండి. 90 lakhsగా చెప్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. HMDA లేఅవుట్లో ఉంటుంది. రాంపల్లి విలేజ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో ఇంటి ముందు 30 feet వైడ్ రోడ్ ఉంటుంది అండ్ చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. మీరు గమనించవచ్చు. ఇది ప్రాపర్టీ అండి. వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఫైనల్ వర్క్స్ నడుస్తున్నాయండి. ఇంకొక 15 to 20 days వర్క్ పెండింగ్లో ఉంది. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 10 feet వైడ్ గేట్ అండి. గేట్లో ఉండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. సో బిగ్ సైజ్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి. పైన 2 BHK ఉంటుంది. సో టోటల్గా 3 BHK అనమాట. మీరు కింద రెంట్కి ఇచ్చి పైన ఉండొచ్చు. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడే మన ఇన్వర్టర్ పాయింట్స్ కూడా ఇక్కడే వస్తాయండి. వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక 3 ఫార్చునర్లు కూడా పట్టే అంత పెద్ద పార్కింగ్ అనేది మనకు వస్తుందండి. సో ఎంతైతే పొడవు ఉంటుందో ప్లాటు మొత్తం పార్కింగ్కే వదిలేశారు. అక్కడ నుండి ఇక్కడ వరకు 50 feet మొత్తం పార్కింగ్కే అండి. అండ్ వెడల్పు చూసుకున్నట్టయితే 13 feet వెడల్పు ఉంటుందండి. 13 అడుగుల వెడల్పుతో 50 అడుగుల పొడవుతో పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది టోటల్గా పార్కింగ్ అన్నమాట. అండ్ ఇది కింద మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఫిట్ అవుతుంది. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కిచెన్ వస్తుందండి. కిచెన్లో నుండి బయటికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ పూజా ఏరియా ఉంటుంది అండ్ ఎల్ షేప్లో కిచెన్ వస్తుందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే బెడ్రూమ్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 10.3/12.9 సైజులో బెడ్రూమ్ వస్తుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వాష్రూమ్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి బోర్ ఉంటుందండి. ఈశాన్య మూలలో మనకి బోర్ అనేది లభిస్తుంది. అండ్ ఇక్కడే వాటర్ సంప్ కూడా ఉంటుందండి. ఫుల్ సైజ్ వాటర్ సంప్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది కింద అండి. సో కింద 1 BHK ప్లస్ బిగ్ సైజ్ పార్కింగ్ వస్తుంది అనమాట. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు. SS రైలింగ్ కూడా వస్తుందండి. ఫుల్ గ్రానైట్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఏరియా అండి. ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చేశారు. అండ్ సీలింగ్ చూసుకున్నట్టయితే PVC ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈవెన్ హెడ్ రూమ్ కూడా చూడవచ్చు మీరు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్ టోటల్గా టేక్ వుడ్తో వస్తుందండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చేశారు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి.
మెయిన్ డోర్ లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 20.4/9.6 సైజ్లో హాల్ ఉంటుందండి. ఎదురుగా టీవీ యూనిట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్లో మనకి విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారండి. సో సఫిషియంట్ లైటింగ్ ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తుంది మొత్తం న్యాచురల్ లైటింగ్ అండి. ఇంట్లో ఎలాంటి లైట్స్ అనేవి ఫిట్ అవ్వలేదు. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. సో అన్ని వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తాయి. అండ్ వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 7/3.5 సైజ్లో కామన్ వాష్రూమ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. 10/11.5 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11.5/12 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. సో రెండు కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్తో వస్తాయి. 4/7 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. అండ్ ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లో రూఫ్కి ఓపెనింగ్ కామన్ వాష్రూమ్లో ఇచ్చారండి. ఈ విధంగా ఉంటుంది లో రూఫ్. ప్రజెంట్ ఓన్లీ వైట్ వాష్ ఒకటే అయిందండి. మీకు ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసిస్తారు. ఇది పూజ గది అండి. సో పూజా రూమ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఇంత క్లాసీ టైల్స్ వేశారు. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా టైల్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈ సైజ్ కూడా చూసుకోవచ్చు. 4/5.3 సైజులో పూజా ఏరియా ఉంటుందండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఈజీగా ఒక 6 చైర్ డైనింగ్ టేబుల్ ఈజీగా ఫిట్ అవుతుందండి ఇందులో. సో 9/9.5 సైజులో వస్తుందండి డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ ఏరియాకి రెండు వైపులా కూడా డోర్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు మొత్తం చాలా ఎయిరీగా ఉంటుందండి. మంచి లైటింగ్ వస్తుంది. సో టోటల్గా న్యాచురల్ లైటింగే ఉంటుంది. మంచి పీస్ఫుల్ లొకేషన్లో కూడా ఉంటుంది కాబట్టి ఇల్లు చాలా బాగుంటుందండి. సెమీ ఓపెన్ కిచెన్ అనేది లభిస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ కిచెన్లో కూడా సఫిషియంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కిచెన్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 7/12 సైజులో కిచెన్ వస్తుందండి. సో 12 ఫీట్లు పొడవు ఉంటుందండి. 7 ఫీట్లు వెడల్పు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది కిచెన్. అండ్ కిచెన్లో నుండి బయట ఈస్ట్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి 2 వాష్ ఏరియాలు వస్తాయి. ఇక్కడ మనకి ఇది స్పెసిఫిక్గా వాషింగ్ మిషన్ పాయింట్ లాగా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వాష్ ఏరియా టోటల్గా కూడా టైల్స్తో క్లోజ్ చేశారండి. ఇంటి వెనక వైపు కానీ ముందు వైపు కానీ మొత్తం ఇల్లే ఉంటాయి. ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ ఉంటుందండి. హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది సపరేట్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. వెస్ట్ ఫేసింగ్ 150 గజాలండి. 27/50 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. కింద సింగిల్ బెడ్రూమ్ ఉండి పెద్ద పార్కింగ్ వస్తుందండి. అండ్ పైన 2 BHK కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది మనకి. సో ఈ హౌస్ గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 90 lakhsగా చెప్తున్నారండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్స్ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే ఇది మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. కేవలం 90 లక్షలుగా చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే 80% లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్ ఎలాంటి బఫర్ జోన్లో కానీ FTL నాలా జోన్లో కానీ లేదండి. క్లియర్ టైటిల్తో పాటు 100% వాస్తుతో వస్తుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి.